శాంతి స్థాపనే రవిశంకర్ గురూజీ ఆశయం. ఆధ్యాత్మికత, మానవ సేవతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రవిశంకర్ గురూజీ హింస, ఒత్తిడి లేని సమాజ లక్ష్యంగా సేవలు అందిస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రవిశంకర్ గురూజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 మే 13న పాపనాశనంలో జన్మించిన రవిశంకర్ గురూజీ 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలు అందిస్తున్నారని అన్నారు. సంఘర్షణల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా ఉండడం, పేదరిక నిర్మూలన, మహిళా స్వయం సమృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవిశంకర్ గురూజీ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారని కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, ఓం నమ శివాయ, కుమార్ యాదవ్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. మన పేదలందరికీ వారి యొక్క రవిశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వస్త్రదానం చేయడం జరిగింది. వీరేష్ ప్రసాద్ గారు, ప్రముఖ సేవకులైన వీరేష్ ప్రసాద్ గారి సౌజన్యంతో కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మన పేదలకు వస్త్రదానం చేయటం జరిగింది. ఈ యొక్క సేవ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశం, పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో రవిశంకర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయమని చెప్పడం ద్వారా వారు మన కృష్ణమోహన్ గారు ఈ యొక్క వీరేష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన యొక్క రవిశంకర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారికి రవిశంకర్ గారి ఆధ్వర్యంలో జరగడం వలన కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా గిరీష్ ప్రసాద్ గారికి అడబాల ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు. ఎందుకంటే ఈయనకి తెలుసు, మీకు ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రవిశంకర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఆయన అనేక మిలిటెంట్స్, కాశ్మీర్ మిలిటెంట్స్ 380 మంది వాళ్ళు ఉద్యమం వదిలేసి మన దాంట్లో జాయిన్ అయిపోయారు, తుపాకీలు వదిలేసి. ఇంకా అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయినప్పటికీ మన దురదృష్టం ఏంటంటే మన పాకిస్తాన్, కాశ్మీర్లో జరిగిన ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి సేవా సంస్థల్లో ఉండాలి ఆధ్యాత్మిక కేంద్రాలు. ఎందుకంటే దీంట్లో జ్ఞానం ఉంటుంది, గానం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ధ్యానం అంటే మెడిటేషన్, గానం అంటే మంచి మంచి భగవంతుడి కీర్తనలు పాడుకుంటాం. ఏమంటే ఆ ధ్యానం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, గానం ఉంటుంది, జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వికృతంగా టెర్రరిస్టులుగా తయారవడం కానీ, ఇతరులని మతోన్మాదులుగా తయారవడం కానీ, ఉగ్రవాదులుగా తయారవడానికి అవకాశం ఉండదు. అందువల్ల వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ అయిన 1980 నుంచి విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ కార్యక్రమాలు చేస్తుంటారు. అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హింస లేని జీవితం ఉండాలని మేము కోరుకుంటున్నాం.